అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మన వెలంగిని బడ్జెట్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా. చాలామంది అడుగుతున్నారు, కామెంట్ చేశారు. ఆ కామెంట్కి కూడా రిప్లై ఇచ్చాను. సో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఖమ్మం నుంచి, నేను ట్రావెల్ చేసింది ఖమ్మం నుంచి కాబట్టి ఖమ్మం నుంచి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, ఖమ్మం నుంచి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఖమ్మం నుంచి మనం వెళ్ళాలి అనుకుంటే చెన్నై వెళ్ళాలి ఫస్ట్. అంటే డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి శనివారం ఉంది, దాని గురించి ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే డైలీ ట్రైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చెన్నై వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు తమిళనాడు ఎక్స్ప్రెస్ కానీ, జీటీ కానీ, లేకపోతే ఇంకా వేరే నవజీవన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఖమ్మం నుంచి వెళ్ళొచ్చు. అదొకటి. ముందు చెన్నై చేరుకున్న తర్వాత చెన్నై నైట్ మళ్ళీ మనకి ఇప్పుడు నాగపట్నం ఏదైతే ఉందో వెలంగిని దగ్గరలో ఆ ట్రైన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అనేది రెనోవేషన్లో ఉంది. సో మనం ఖమ్మం నుండి వెళ్ళేటప్పుడు చెన్నై సెంట్రల్లో దిగుతాం. సెంట్రల్లో దిగిన తర్వాత మనం ఎగ్మోర్ నుంచి మనకి ఇదివరకు ట్రైన్ ఉండేది నైట్. బట్ రెనోవేషన్ కారణంగా దాన్ని తాంబరం వరకే దాన్ని స్టాప్ చేసేసారన్నమాట. సో మనకు తాంబరం నుంచి డైరెక్ట్గా నాగపట్నంకి ఉంది ట్రైను. సో మనం ఇప్పుడు ఒక నైట్ అంటే ఒక డే అంతా మనం అక్కడ ఉండి చెన్నైలో ఉండి నైట్ వెళ్ళాలి అనుకుంటే తాంబరం నుంచి మనకి నాగపట్నానికి ట్రైన్ ఉంది. అది ఇంకోటి ఏంటంటే అది కరైకల్ ఎక్స్ప్రెస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే ట్రైను మనకి 20వ తారీఖు నుంచి, మే 20 నుంచి మనకి తాంబరం నుంచి వెలంగిని వరకు డైవర్ట్ చేశారు దాన్ని. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మామూలుగా ఇమేజ్ లాగా ఇస్తాను, చూడండి. ఖమ్మం నుంచి వచ్చే ట్రైన్స్ ఏవేవి ఉన్నాయో, అంటే డైలీ ట్రైన్స్, ఇంపార్టెంట్ ట్రైన్స్ వరకు నేను మెన్షన్ చేస్తాను అక్కడ. అంటే స్క్రీన్లో మీకు ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఖమ్మం నుంచి చెన్నై వెళ్ళాలి. తర్వాత చెన్నై సెంట్రల్లో దిగుతాం. చెన్నై సెంట్రల్ నుంచి నైట్ తాంబరం నుంచి మనకుంది. అయితే మే 20 నుంచి ఈ కరైకల్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది వెలంగిని వరకు డైవర్ట్ చేశారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. 9:30 అట్టుంది ఆ ట్రైను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మే 20 అంటే నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను కదా, ఈ రోజు నుంచి ఈ నైట్ నుంచి జూలై వరకు కూడా ఇప్పుడు కరైకల్ ఎక్స్ప్రెస్ అనేది వెలంగిని వరకు డైవర్ట్ చేశారు. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ కూడా చేసుకోండి. స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇది మ్యాక్సిమం కరెక్టే. నేను అన్నీ తెలుసుకునే వీడియో చేస్తున్నా. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మళ్ళీ ఏమన్నా అప్డేట్ చేశారా అనేది కూడా చూసుకోండి. అదొకటి. వెలంగిని ఇంకోటి ఏంటంటే ఖమ్మం నుంచి మనకి తిరువరూరు ఉంది. అంటే తిరువరూరు అంటే అక్కడ నుంచి మళ్ళీ నాగపట్నం నుంచి వెలంగినికి బస్సెస్ ఉన్నాయి. మన ఖమ్మం నుంచి తిరువరూరుకి ఒక ట్రైన్ ఉంది. అదేంటంటే మన్నార్గుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది జోధ్పూర్, రాజస్థాన్ నుంచి వస్తుంది. అంటే ఇదివరకు భగత్ కి కోతి నుంచి వచ్చేది, ఇప్పుడు జోధ్పూర్ అవుతుంది. జోధ్పూర్ నుంచి మనకి మన్నార్గుడి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మన్నార్గుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది మనకి అంటే ఓన్లీ శనివారం ఉంటుంది ఖమ్మం నుండి. శనివారం అంటే శుక్రవారం నైటే మనం ఖమ్మం రీచ్ అవ్వాలి. ఖమ్మం స్టేషన్కి వెళ్తే మనం ఖమ్మం వచ్చేసరికి 12 దాటుతుంది అనమాట. అందుకే అది శనివారం కింద పడిపోయింది అనమాట. ఖమ్మం నుంచి డైరెక్ట్గా తిరువరూరు జంక్షన్కి ఉంది మనకి ట్రైన్, అదొక్కటే ఉంది. అది కూడా శనివారం మాత్రమే ఉంది. అంటే శుక్రవారం నైట్ మనం వెళ్ళాలి స్టేషన్కి. అంటే శనివారం నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. అది ఓన్లీ శనివారం అవైలబుల్గా ఉంటుంది. అది తిరువరూరు జంక్షన్ వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం తిరువరూరు వెళ్ళేసరికి ఇక్కడ 12:30కి ఎక్కితే మనకి తిరువరూరు వెళ్ళేసరికి 3:30 అవుతుంది. తిరువరూరు జంక్షన్లో దిగిన తర్వాత మన స్టేషన్ నుంచి బయటికి పోగానే లెఫ్ట్ సైడ్ మనకి ఎడమ చేతి వైపు మనకి క్యాబ్స్ కానీ లేదంటే వ్యాన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. అవి ఫ్యామిలీకి అయితే సెట్ అవుతాయి. కానీ బ్యాచిలర్కి వెళ్ళాలన్నా, ఒక 2-3 వెళ్ళాలన్నా మనకు బస్సు అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే మెయిన్ రోడ్ కనపడుద్ది. మెయిన్ రోడ్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ నుంచి నాగపట్నానికి
వెలంగినికి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవి. అది టికెట్ వచ్చేసి 15 నుంచి 35 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. అది డైరెక్ట్ వెలంగినికి. అది ఎక్స్ప్రెస్ అయితే ఒక ఛార్జీ, ఆర్డినరీ అయితే ఒక ఛార్జీ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్రాక్స్ ఒక 40 నిమిషాలు ఉంటుందేమో జర్నీ, అక్కడికి వెళ్ళొచ్చు. వెలంగిని రీచ్ అయిన తర్వాత బస్ స్టాప్ ఎదురుగే మనకి, నేను ఆ వీడియో కూడా డిస్ప్లే చేస్తాను, బస్ స్టాప్ ఎదురుగే రూమ్ బుకింగ్ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడ మీకు చర్చికి సంబంధించిన రూమ్స్ అవైలబుల్గా ఉంటేనేమో అక్కడ తీసుకోవచ్చు. అక్కడ అవైలబుల్గా రాకపోతే మళ్ళీ మనకి బయట రూమ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, అవి కూడా మనం చూడవచ్చు. ఒకవేళ చర్చి దగ్గర రూమ్స్ కావాలి అనుకుంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, అంటే వెయిట్ చేసి తీసుకోవాలి రూమ్స్ అయితే. అవి బడ్జెట్లో వస్తాయి. అంటే నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 400 ఉంటుంది, అంతే 400 ఉంటుంది. ఏసీ వచ్చేసి 800, 1000 బిలోనే ఉంటుంది ఏసీ రూమ్స్ వచ్చేసి. మీరు ఒకవేళ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే 400 పెట్టి నాన్ ఏసీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం తిరగడానికి వెళ్ళినాం కాబట్టి, పొద్దాక రూమ్లో ఉండం కాబట్టి, నా సజెషన్ అయితే నాన్ ఏసీ బెటర్. ఎందుకంటే అక్కడ అంతా కూలే ఉంటుంది, నైట్ వెదర్, మనకు అంత ప్రాబ్లం ఉండదు. సో నాన్ ఏసీ తీసుకొని 400లో బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ రూమ్ దొరికితే, చర్చికి సంబంధించిన రూమ్స్ దొరికితే మాత్రమే 400. అది బయట వచ్చేసి మనకి 1000 నుంచి 1500 ఉంటుంది అదే రూము. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ రూమ్స్ కావాలి అంటే కంపల్సరీగా ఆధార్ బయోమెట్రిక్ ఇంపార్టెంట్. అంటే ఆధార్ బయోమెట్రిక్ పనిచేసి ఉండాలి. అంటే మనకి ఇప్పుడు నా ఆధార్ ఉంది, నా ఆధార్ బయోమెట్రిక్ లింక్ అయి ఉండాలి, అంటే బయోమెట్రిక్ పనిచేసి ఉండాలి. ఇప్పుడు నేను ఆ రూమ్ తీసుకోవాలంటే నేను బయోమెట్రిక్ అక్కడ తమ్ము పెట్టి నేను రూమ్ బుక్ చేసుకోవాలి, అట్టయితేనే అయిద్ది. ఆధార్కి ఒక రూమ్ ఇస్తారు, ఆధారు బయోమెట్రిక్ వర్క్ చేసే ఉండాలి, అది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు, అంటే ఒక రోజు తీసుకుంటారు మేబీ సెక్యూరిటీ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 రోజులు ఉన్నాను నాన్ ఏసీ రూము, నాకు 800, నాన్ ఏసీ రూము 2 రోజులకి 800, మనకు 1200 తీసుకుంటారు. ఎందుకంటే ఒకరోజు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఏంటంటే మనం ఎక్స్ట్రా ఒక రోజు ఉండాలనుకున్నా అవన్నీ కట్ చేసుకొని ఇస్తారనమాట. లేదు నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ ఏదైతుందో అందులోనే మనం చెక్అవుట్ చేసినట్టయితే ఇంకా ఆ ఎక్స్ట్రా 400 ఏదైతుందో అది రిఫండబుల్, అది తీసుకోవచ్చు. మళ్ళీ బయోమెట్రిక్ పెట్టి, ఇంకోటి బయోమెట్రిక్ పెట్టితేనే మనకి ఆ రిఫండ్ అనేది వస్తుంది. అక్కడ మనకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్ పెట్టి మనం 400 తీసుకోవచ్చు, అది రిఫండబుల్. అది ఓకేనా. రూమ్స్ అయితే ఇవి. ఇంకోటి ఏంది, మళ్ళీ రిటర్న్ రావాలి. అంటే మీరు ఎన్ని రోజులైనా ఉండండి అక్కడ, రూమ్స్ దొరికితే మీ ప్లాన్ ఏందో, మీ ఎక్స్ప్లోరేషన్ ఏందో, ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు ఉండి, మళ్ళీ ఈ రోజు నుంచి మనకు వెలంగిని నుంచి ట్రైన్ ఉంది కాబట్టి రిటర్న్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి మనకి వెలంగిని నుండి తామరంకు ట్రైన్ ఉంది. ఎందుకంటే అది కరైకల్ ఎక్స్ప్రెస్, కరైకల్ టు తామరం ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే వెలంగిని టు తామరంగా మార్చారు, అంటే డైవర్ట్ చేశారు. సో వెలంగిని తామరం ఎక్స్ప్రెస్గా దాన్ని రన్ చేస్తున్నారు ఈ మే 20 నుంచి. అంటే ఈ రోజు నైట్ నుంచి మనకి వెలంగిని టు తామరం ఆ ట్రైన్ రన్ అవుతుందన్నమాట. అదొకటిసారి చూసుకోండి రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు. ఆ నైట్ అక్కడ నుండి వస్తే మనకు తామరంకి రీచ్ అవుతాం, అంటే నైట్ ఉంటుంది, మేబీ 9:50కి నైట్ వెలంగినిలో ఉంటుంది. అది మార్నింగ్ వచ్చేసరికి 4:30, 5 అలా అవుతుందన్నమాట. అదొకసారి చూసుకోండి, ట్రైన్ అవైలబుల్గా ఉంది. అదొకటి. లేదు అనుకుంటే తిరువరూరు నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. మీరు తిరువరూరు వస్తే డే టైంలో తిరువరూరు నుంచి రావాలనుకుంటే అక్కడ నుంచి మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. మేబీ నా అడ్వైజ్ ఏంటంటే వెలంగిని నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది కాబట్టి దాన్ని బుక్ చేసుకుంటే మీకు బెటరు. అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే వెలంగినికి స్టేషన్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసి నడిస్తే మనకి అక్కడ నుంచి ట్రైన్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది బెటర్. అది రిజర్వేషన్ చేసుకుంటే వెలంగిని నుంచే డైరెక్ట్గా తామరం వస్తాం. ఇంకో విషయం ఏంటంటే తామరం నుంచి మళ్ళీ మనం సిటీలోకి రావాలి. సిటీ మీన్స్ సెంట్రల్ కానీ లేదా ఎగ్మోర్ కానీ రావాలి. మీకు డైరెక్ట్గా మన ఖమ్మం కానీ విజయవాడ కానీ రావాలనుకుంటే, అంటే మన సైడ్ రావాలనుకుంటే, మన తెలుగు స్టేట్స్లోకి రావాలనుకుంటే మనకి కంపల్సరీగా సెంట్రల్ నుంచే ఉంటాయి ట్రైన్స్ అన్నీ. సో మీరు సెంట్రల్ దగ్గరలో రూమ్ తీసుకున్నట్టయితే, ఒకవేళ ఉండాలనుకుంటే చెన్నైలో సెంట్రల్లో రూమ్ తీసుకుంటే పెరియామెట్ అనేది ఒక ఏరియా ఉంది, పెరియామెట్ అని సెంట్రల్ దగ్గరే, అక్కడే హోటల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఏరియా ఒకసారి చూడండి, పెరియామెట్ అని ఉంటుంది. ఆ ఏరియాలో హోటల్స్ ఉంటాయి, బడ్జెట్లో ఉంటాయి, మీకు ప్రాబ్లం ఉండదు అక్కడ. అదొకటి. అక్కడ వచ్చేసి రూమ్ వచ్చేసి మనకి 1000 నుంచి 1000 మామూలుగా రూమ్స్ అయ్యి, అంటే 1700, 600 నాన్ ఏసీ రూమ్స్ అయ్యి, ఒక 1300 పైన ఏమో ఏసీ రూమ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. నా సజెషన్ అయితే ఏంటంటే చెన్నైలో మీరు తిరగాలనుకుంటే మాత్రం నాన్ ఏసీ రూమ్సే తీసుకోండి. అదొకటి. తిరగాలనుకుంటే బయట తిరగాలనుకుంటే, లేదు రెస్ట్ కోసమే వచ్చి నైట్
మళ్ళీ ట్రైన్ రిటర్న్ అవ్వాలి మన ఖమ్మం సైడ్ కానీ మన విజయవాడ సైడ్ కానీ అనుకుంటే ఏసీ రూమ్ తీసుకోండి. ఎందుకంటే చాలా ఉబ్బగా ఉంటుంది అక్కడ, హ్యూమిడిటీ ఉంటుంది బాగా. సో దానికి రెస్ట్ లాగా కూడా ఉండదు, అది ఇబ్బంది పడతారు. సో నా సజెషన్ అయితే అది అంటే ఏసీ రూమ్ తీసుకోండి. అంటే 1300 1500 అంటే సారీ 300 500 ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి చెన్నైకి, విజయవాడకి, ఖమ్మానికి, అంటే నేను ఖమ్మం గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెన్నై నుంచి చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. అవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్ళవచ్చు. నేను ఖమ్మం గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఖమ్మానికి మళ్ళీ అయ్యేవే ట్రైన్స్, అంటే తమిళనాడు జీటీ, నవజీవన్, అండమాను సమ్ వీక్సే ఉంటుంది. అది చూసుకోండి, అది వీక్లీ ఎక్స్ప్రెస్ కాబట్టి అవి ఒకసారి చూసుకోండి. నేను ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సెంట్రల్ నుంచి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ ఇస్తాను. డైలీ ట్రైన్స్ అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్, జీటీ, నవజీవన్ ఇలా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. అది రిటర్న్ అవ్వాలనుకునే వాళ్ళకి అది కూడా నేను మీకు ఒక డీటెయిల్డ్గా ఇస్తాను. అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అదొకటి బడ్జెట్లో రావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే తామరం నుండి సెంట్రల్కి రావాలి కదా, మనం ఏం చేస్తామంటే తామరం నుంచి ఎగ్మోర్ వస్తాం. ఎందుకంటే చెన్నై సెంట్రల్కి లోకల్ ట్రైన్స్ లేవు కాబట్టి మనం ఏం మిస్టేక్ చేస్తామంటే తామరం నుంచి ఎగ్మోర్కి వస్తాం. మళ్ళీ ఎగ్మోర్ నుంచి సెంట్రల్కి ఆటోలో వస్తాం. ఆటో కానీ ఏదైనా అవైలబుల్ క్యాబ్స్ కానీ చూస్తాం. నా సజెషన్ ఏంటంటే తామరం నుంచి చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది, లోకల్ ట్రైన్ అది. అక్కడ దిగండి. అక్కడ దిగితే ఏంటంటే మనకి చెన్నై సెంట్రల్ అనేది చాలా దగ్గర ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. నేను ఆ క్లిప్ కూడా పెడతాను, అది కూడా చూడండి. ఇప్పుడు మీరు చూసేది చెన్నై పార్క్ రైల్వే స్టేషన్. ఇది ఇంతే లోకల్ ట్రైన్స్ వస్తాయి ఇక్కడికి. మనకి ఇక్కడ నుంచి మనకి చెన్నై సెంట్రల్ చాలా దగ్గర, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూసేది, మీకు కనపడేది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో మీరు తామరం నుంచి ఇక్కడికి రావాలనుకుంటే, చెన్నై సెంట్రల్కి తామరం నుంచి కానీ చెన్నై ఎగ్మోర్ నుంచి కానీ రావాలనుకుంటే చెన్నై పార్క్ రావచ్చు. ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి లోకల్ ట్రైన్కి. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై సెంట్రల్కి వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. తామరం నుంచి డైరెక్ట్గా చెన్నై పార్క్ రావచ్చు. మీరు ఎగ్మోర్ దిగితే ఏంటంటే దోచుకునే వస్తారు అసలు. ఆటో వాళ్ళు ఎలా అంటే విచ్చలవిడిగా మీ ఆస్తులైనా అడుగుతారు వాళ్ళు. అక్కడికక్కడికి నాకు తెలిసి చెన్నై ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. 100 రూపీస్ తీసుకుంటారు, ఇక అంతే అవలేలుగా అసలు అడిగేస్తారు. నా సజెషన్ ఏంటంటే తామరం నుంచి చెన్నై పార్క్ తీసుకోండి. అక్కడ నుండి సెంట్రల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్, అది చాలా నడిచే వెళ్ళిపోవచ్చు అసలు. ఈజీ అనమాట, ఈజీ ప్రాసెస్. టికెట్ ఎంత అంటే 10 రూపీస్ ఓన్లీ. తామరం నుంచి 10 రూపీస్ టు 15 రూపీస్ అంతే, ఏది పర్ పర్సను. తామరం నుంచి చెన్నై పార్క్కి మనకి 10 to 15 రూపీస్ ఓన్లీ ఒక పర్సన్కి. అదే మీరు అక్కడ నుంచి మళ్ళీ చెన్నై ఎగ్మోర్ వచ్చి అక్కడికి 10 రూపీస్, అక్కడికి ఛార్జీలు వేస్ట్. నేను అదే అనేది, అక్కడ చెన్నై ఎగ్మోర్ దిక్కుండా చెన్నై పార్క్ వెళ్ళిపోండి డైరెక్ట్గా. చెన్నై ఎగ్మోర్ తర్వాత చెన్నై పార్క్ వచ్చేస్తే అక్కడ నుంచి సెంట్రల్ దగ్గర. ఇది ఒకటే నా సజెషను, ఓకేనా. అక్కడ నుంచి మనకి ఖమ్మానికి చాలా ట్రైన్స్ ఉంటాయి, విజయవాడకి చాలా ట్రైన్స్ ఉంటాయి. దాన్ని అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం చూసి మీరు రిజర్వేషన్ చేసుకోండి. ఇది నా ఫుల్ బడ్జెట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో కావాలి అని. బడ్జెట్ అయితే అది. ఇంకోటి ఏంటంటే వెలంగినిలో ఫుడ్ చాలా కాస్ట్ మీన్స్ ఎక్కువ ఉంటాయి, బాగానే ఉంటాయి రేట్స్ అనేది. అంటే మన స్టేట్స్తో పోలిస్తే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీ అయితే వండుకోవడానికే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అక్కడ వండుకోవడమే ది బెస్ట్ థింగ్ అనమాట అది. ఎందుకంటే బడ్జెట్లో వండుకోవచ్చు, అంటే మన ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు రుచిగా. అక్కడ వెజ్ దొరుకుతుంది, కాస్ట్ ఉంటుంది. ఫుడ్ అయితే దొరికిద్ది కానీ కాస్ట్ ఉంటుంది. అదే ఇదైతే సింపుల్గా బడ్జెట్లో మనం వండుకొని గ్యాసు అవన్నీ అంటే అవైలబుల్గా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కట్టెలు కూడా ఉంటాయి, కట్టెలు పొయ్యి పెట్టుకోవచ్చు. బయట పక్క రూమ్స్ నుంచి బయటకు వస్తే మనకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు కట్టెలు. అక్కడ వంట చేసుకొని తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు. నా సజెషన్ అయితే అది వెలంగినిలో వరకు. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఖమ్మం నుంచి కూడా డైరెక్ట్గా ఒకే ట్రైన్ ఉంది, అదొకటి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ మాత్రం నేనైతే క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఖమ్మం నుంచి సెంట్రల్ చెప్పాను, అక్కడ నుంచి ఫస్ట్ సెంట్రల్ చేరుకొని అక్కడ నుంచి మనకి ఎగ్మోర్కి ట్రైన్స్ ఉన్నాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఖమ్మం నుంచి మనకి ఏదైతే మన్నార్గుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందో, ఒకవేళ మన ఖమ్మం నుంచి ఎగ్మోర్కి లేవనుకోండి, ఆ ట్రైను ఖాళీ లేవు. చెన్నై ఎగ్మోర్ నుంచి తిరువరూరుకి మస్తు ఖాళీ ఉంటాయి, అది ఓన్లీ శనివారమే ఉంటుంది, చాలా ఖాళీ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే
ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు, అంటే చెన్నైలో హాల్ట్ చేసుకోకుండా, అంటే చెన్నైలో ఉండకుండా మేము ఎమ్మటే వెలంగిని వెళ్ళిపోతాం, వచ్చేటప్పుడు రిటర్న్లో చెన్నై కవర్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ ట్రైన్. ఇప్పుడు ఇది మనకి ఖమ్మంలో మనకు ఖాళీ లేనప్పుడు ఏం చేయాలంటే చెన్నై ఎగ్మోర్ నుంచి తిరువరూరు జంక్షన్కి రిజర్వేషన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ట్రైన్ క్యాచ్ చేయడానికి ముందు ట్రైన్ ఏదైతే ఉందో జీటీ, తమిళనాడు, ఇవేవైతే ఉన్నాయో ఇవి రిజర్వేషన్ చేసుకోండి. ఇవి ఖాళీగా ఉంటాయి మ్యాక్స్ చెన్నై సెంట్రల్ వరకు. అక్కడ నుంచి మీరు ఎగ్మోర్కి వెళ్ళిపోండి. చెన్నై పార్క్ నుంచి మనకు అక్కడ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పా కదా, చెన్నై పార్క్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఎగ్మోర్కి వెళ్ళిపోండి. లేదు ఫ్యామిలీకి ఇబ్బంది అనుకుంటే ఆటోలు ఉంటాయి, ఆటోలు మాట్లాడుకొని చెన్నై ఎగ్మోర్కి వెళ్ళిపోండి. 9:40కి ఈ ఖమ్మం నుంచి వచ్చే ట్రైన్ ఏదైతే ఉందో మార్నింగ్ 9:40కి తిరువూరు చెన్నై ఎగ్మోర్ రీచ్ అవుతుంది. 9:40కి మార్నింగ్ 9:40కి రీచ్ అవుతుంది. సో మీరు ఆ ట్రైన్ క్యాచ్ చేసి మళ్ళీ తిరువరూరుకి వెళ్ళిపోవాలి. తిరువరూరు నుంచి డైరెక్ట్గా బస్సెస్, అది నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా ముందు, అది సేమ్ అదే కవర్ చేయండి. ఈ ట్రైన్కి అయితే డైరెక్ట్గా దొరికితే హ్యాపీ, డైరెక్ట్గా ఖమ్మం టు తిరువారూరు ఉంది కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఇంకా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నా వీడియోకి కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నా కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి, నేను అవి రెక్టిఫై చేసుకోవడానికే నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ వెలంగినికి సంబంధించిన ఏమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే, అంటే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను డెఫినెట్గా. ఇదైతే ఈ వీడియో నేను అవన్నీ పీడిఎఫ్ అంటే అది ఇమేజ్ లాగా క్రియేట్ చేశాను, అవన్నీ మీకు డిస్ప్లే చేస్తాను. అది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమేమి ట్రైన్స్ వస్తాయి ఏందనేది, అవన్నీ మీకు ఎప్పటికైనా పనికి వస్తాయి. సో యూజ్ అవుతాయి కాబట్టి తీసుకోండి. ఇది ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషను నేనైతే అంతా ఇచ్చా అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషను నేను తెలుసుకొని నాకు తెలిసిందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తెలియకపోతే తెలియదనే చెప్తా, మిమ్మల్ని మిస్గైడ్ అయితే చేయను. సో నేను తెలుసుకొనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి. వెలంగిని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో మ్యాక్సిమం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా క్లిప్స్ వేస్తాను. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా, అంటే డైరెక్ట్గా ఆ ఇమేజ్ కావాల్సిన వాళ్ళు, ఆ ట్రైన్స్కి సంబంధించి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, రాజేష్ ఖమ్మం అని ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చేసి డిఎం చేయండి, నేను మీకు అవి సెండ్ చేస్తాను. ఎక్కడి నుంచి ట్రైన్స్ కావాలనేది అవన్నీ మీకు సెండ్ చేస్తాను, అదొకసారి చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక సెలవు మరి. జై హింద్.